మిత్ర గారు, నన్నేం అడగరా? మిమ్మల్ని అడుగుదామని అలా ఎందుకు డైమండ్ అలా ఆపామన్నమాట. ఎందుకంటే రాగా ఉండాలి లాస్ట్కి మా మ్యామ్ వస్తే అని చెప్పేసి. మీరు చెప్పండి, ఇప్పుడు విమెన్ ఉన్నప్పుడు జనరల్లీ వర్జిన్ బాయ్స్ టైటిల్ అన్నా కానీ అరే ఆడ్ సీన్స్ ఉంటాయేమో, లైక్ A+ సీన్స్ ఉంటాయేమో, ఇఫ్ ఐ టేక్ ఇట్ ఈ రోల్ నాకు వేరే విధంగా వస్తుందేమో అని చాలా ఉంటాయి. సో వాట్ డిడ్ యూ ఫెల్ ఫస్ట్ మీకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు, లైక్ మీరు ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక అవకాశం, ఒక క్యారెక్టర్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. ఒక నార్మల్ రూటీన్కి ఉండే హీరోయిన్ క్యారెక్టర్స్ కన్నా ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. రెండోది ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం చేసిన క్యారెక్టర్స్లో మాతో పాటు ఇంకెంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. సో జస్ట్ 2-3 కాకుండా ఇంకెంతమందితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సో ఐ వాజ్ హ్యాపీ ఎక్స్పెరిమెంటింగ్ సంథింగ్ న్యూ. బట్ అలానే ఐ థింక్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. కష్టంలో ఒక మనిషికి కృతజ్ఞత అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు దయానంద్. కమ్ హియర్, మై స్వీట్ లిటిల్ బ్రదర్. ఏదైనా సరే చెయ్యాలి, ఒక తపన, మేము ముందుకు వెళ్ళగలుగుతాము, మనం చెయ్యాలి అనేది ఒక థాట్ ఈ వయసులో రావడం అనేది కష్టం. కానీ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్ టుడే హీ స్టాండింగ్ అట్ దిస్ స్టేజ్. సో నేను నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ టు దయానంద్, వేర్ మా అందరినీ ఈ స్టేజ్ మీద నుంచోపెట్టేలాగా ఒక కథని నిర్మించి మా అందరినీ ఒక అవకాశం ఇచ్చి ఈ మాట కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దయానంద్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ థింక్ నేను లైఫ్లో గడిపిన ఈ క్షణాన్ని జ్ఞాపకంగా కింద ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దయా ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటిఫుల్ మెమరీస్. సో థ్యాంక్ యూ దయా. దెన్ టుడే మై ఈ రోజు నేను నిజంగా ఎదురు చూసింది ఫర్ దిస్ గై. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు చూసారా, ఎంత ఇన్నసెంట్గా, ఎంత నీట్గా మనసులో ఉన్నట్టే చెప్తాడు. అండ్ అలానే ఐ థింక్ హీ డిజర్వ్డ్ ఇట్ అ లాట్. మన లాస్ట్ ఈవెంట్లో రాలేదు, అండ్ దెన్ he was busy with something else and other shoots. So I feel that this guy deserves a lot of applause, because anta daring ga unde character meer movie చూసేటప్పుడు you will see that he has explored more than మా అందర్ క్యారెక్టర్స్ కన్నా. It's an exploding character. So I think I would always wish to have another chance with you to work, and literally he has experimented very nicely. And I think ఆ డైలాగ్ చేయొచ్చా నీతో? ఐ లవ్ దట్ డైలాగ్ విత్ హిమ్. నా వెంట పడకు, నువ్వు మునిగిపోతావు. డోంట్ వర్రీ, నాకు ఫ్లోటింగ్ వచ్చు. So I think such a beautiful and innocent way of expressing himself, and he's like this only. నిజంగా కూడా మనసులో కూడా ఏమీ కల్మషం లేదు. నిజంగా వెరీ వెరీ క్లీన్ హార్టెడ్ పర్సన్. సో ఐ విష్ యూ చేస్తాను నేను. ఏడవకు, కన్నీళ్ళు కనిపించట్లేదు. But I think was a very beautiful journey with Ronit, and I wish you all the very best of luck. Okay, and the way you just said అందరు మమ్మల్ని ఆదరించాలి అంటే I was like, ఎవరైనా ఇది ఒక మాట చెప్పారా? So I think thank you so much. And then I think I would have శ్రీహాన్ లేదు అనుకుంటే డుండి లేదు అనుకుంటే వర్జిన్ బాయ్స్లో ఆ ఫ్లేవర్ మసాలాయే ఉండదు. సో ఐ థింక్ హీ ఈస్ ది కోర్ అండ్ ద సోల్ ఆఫ్ వర్జిన్ బాయ్స్. ఐ థింక్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఫీల్ వెన్ యూ వర్ డూయింగ్ డుండి అనేది ఒక క్యారెక్టర్? అంటే కృతజ్ఞత చెప్తాను, కానీ బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో డుండి అనే క్యారెక్టర్ చేయడం కూడా అంతే కష్టం. బట్ వెరీ ఏమంటారు దాన్ని, నేను ఎన్నో సంవత్సరం ఆయనతో ఉండే ఒక ఫ్రెండ్షిప్ అండ్ ఒక మనిషిలాగా నేను ఆయనకి చూసేటప్పుడు నాకు ఆల్ ద టైమ్ ఆయనలో గ్రోతే కనిపించింది యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ మనిషి. అండ్ ఐ థింక్ ఈ మూవీ తర్వాత, ఈ అవకాశం తర్వాత మీరు కూడా ఆయన్ని ఈ రోల్ ఆయన ఇలా చేయగలిగారు అనేది ఓ మై గాడ్ అన్నట్టు ఫీల్ అవ్వండి. ఇంకా ఏమీ లేదు, హీఈస్ జస్ట్ అన్ ఎక్సలెంట్ యాక్టర్ విత్ అ వెరీ గుడ్ బిహేవియర్. అండ్ చెప్తున్నాను, యాజ్ అన్ టెక్నీషియన్ వర్కింగ్ విత్ హిమ్, ఐ ఫీల్ ఒక టెక్నీషియన్ ఫ్రెండ్లీ యాక్టర్ ఎవరు ఉంటారో
హీఈస్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీబడి. మీరు మూవీ చూసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని లవ్ చేసి యూ విల్ జస్ట్ బీ లైక్ obsessed with him. So thank you Shrihan, was a very lovely time working with you. Almost konni sar goodbye చెప్పడం అనేది you feel a little sad, but yes, ప్రతి దానికి ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు యూజ్ ఇట్ టు సే యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మిత్ర గారు. Yeah. So I think now my hero comes on stage. His name is Geeta Anand. I think I really loved. అంటే మనం ఎంత ఎంజాయ్ చేసాము మనం మొదటిసారి కలిసేటప్పటి నుంచి till the last. And I think he has accepted me the way I am. నిజంగా ఒక యాక్టర్ ఆ అబిలిటీతో ఇంకోటిని జడ్జ్ చేయకుండా, ఒక మాట అడగకుండా, ఒక మాటని ప్రశ్నించుకోకుండా ఐ వాజ్ బీన్ అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, ట్రస్ట్ మీ నేను 24/7 దీనికన్నా ట్రిపుల్ హై ఎనర్జీలో ఉంటాను, జంప్ చేసి అట్ట ఇట్ట చేసుకుంటూ పోతూ ఉంటాను. బట్ హీ హ్యాస్ లిటరలీ మేనేజ్డ్ టు బీ కామ్. అండ్ నన్ను నిజంగా ఒక యాక్టర్ లాగా నేను ఏది చేసినా నన్ను పూర్తిగా సపోర్ట్ చేసి ఓ ఎస్ యూ కెన్ డూ ఇట్, ఎస్ యూ కెన్ డూ ఇట్, యూ ఆర్ గోయింగ్ గుడ్. ఒక కాంప్లిమెంట్, ఒక ఎంకరేజ్మెంట్ is such a big piece of achievement for each and other to complement each other. I think Geet, you have literally been the best part, and I think this memory of Virgin Boys, I think నేను జీవితాంతం వరకు గుర్తుపెట్టుకుంటాను దట్ నువ్వు నా పక్కన ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ మై బేస్, మై పిల్లర్ రాజా గారు. ఐ థింక్ భూమి లేదు అనుకుంటే మనం నుంచోలేము. ఆయనకుండే సహనం, ఆయనకుండే ఎనర్జీ, ఆయనకుండే ఏమంటారు దాన్ని, మీరు ముందుకెళ్ళండి ఈరోజు మీకు ఇట్లా కనిపిస్తుంది, బట్ వెనకాల నుంచి ఆయనే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి వెళ్ళి మాట్లాడండి, అక్కడ నుంచోండి, ఇలా చేయండి, అలా చేయండి. ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ వన్. వేరే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆయన బాగా గర్వంగా నా గురించి చెప్తారు. చూడండి మా హీరోయిన్ ఉంది, షీ వర్క్డ్ ఇన్ వర్జిన్ బాయ్స్ అండ్ తను చాలా మందికి హెల్ప్ చేస్తుంది. అంటే నేను నా కోసం ఎవరిని ఇలా మాట్లాడడం ఎప్పటికీ చూడలేదు. చాలా నిస్వార్థంగా, చాలా మంచి మనస్తత్వంతో మా అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ మీరు చెయ్యండి, మీరు బాగా చేయగలుగుతారు అనేది ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చిన మనిషి విత్ బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. ఐ థింక్ మా అందరిపైన అంత నమ్మకం పెట్టి దూరం తీసుకొని రావడమే పెద్ద ధైర్యం చేసుకున్న పని ఆయన. బట్ ఐ థింక్ యూ హ్యావ్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు చేశారు మా అందరి కోసం. సో విత్ దిస్ కొన్నిసార్ మాట్లాడడానికి ఏం ఉండదు, బట్ కృతజ్ఞత తప్ప, అంటే ఆఫ్టర్ గ్రాటిట్యూడ్ దెర్ ఈస్ నథింగ్. సో ఐ థింక్ మై గ్రాటిట్యూడ్ ఫర్ ఆర్జే సూర్య, కౌశల్ గారు, రవి ప్రకాష్ గారు, కమ్య. ఐ థింక్ మాతో పాటు వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్, స్మరణ్ సాయి గారు ఫర్ మ్యూజిక్, వెంకట్ ప్రసాద్ గారు ఫర్ డిఓపి, అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ లవ్లీ జర్నీ దట్ ఐ హ్యాడ్ విత్ వర్జిన్ బాయ్స్. ఐ హోప్ ఏదైతే నేను ఒక మంచి జ్ఞాపకంగా జీవితంలో బతుకున్న ప్రతి క్షణం ఈ మూవీలో, యూ గైజ్ ఆల్సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్, అండ్ థ్యాంక్ యూ. Thank you so much.